గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. ఆయన ఎప్పుడు మన మొక్కుబడులు అంగీకరిస్తాడంటే మనము విడుదల పొందాలి. కష్టాలు ఉండొద్దని చెప్పాను నేను, అవి ఉంటేనే. సుఖ దుఃఖాలు రెండు ఉండాలి మనిషికి. ఏముండాలి? రెండు ఉండాలి. ఉట్టి సుఖమే అవసరం లేదు, రెండు ఇస్తాడు మన దేవుడు. మనం పుట్టుకతోనే రెండు పెట్టిండు. చిన్నపిల్లలు పుడతనే రెండు పనులు చేస్తారు. ఒకటి ఏడవకపోతే కొట్టి మరీ ఏడిపిస్తారు, వాళ్ళు నవ్వకపోతే ఎందుకు నవ్వుతలేరా అని అంటాం. రెండు ఉంటుంది చిన్నపిల్లలతో మొదలు. ఏడుపు నవ్వు అనేది రెండు ఈక్వల్గా పెట్టింది మనకు. అది ఖచ్చితంగా అది పోయేదాకా మనకు తప్పదు. దుఃఖము ఖచ్చితంగా మన జీవితంలో వెంటాడుతూ ఉంటుంది. అది అవసరం. వద్దు నాకు దుఃఖం అని అనుకున్నామంటే నీకు కిరీటము వద్దు అని అర్థం. నాకు దుఃఖాలు వద్దు ప్రభా, కష్టాలు వద్దు ప్రభా అని దేవుని సన్నిధిలో కూర్చోండి. మనకు దుఃఖం వద్దు, కష్టాలు వద్దు అని చెప్పకూడదు. కానీ దేవా, ఆ యొక్క నాకు వస్తున్న శ్రమలో నేను తట్టుకోవాల్సిన శక్తి నాకు దయచేయి. ఏమడగాలి? అది లేకపోతే సుఖం రాదు మళ్ళీ. అందుకని దేవుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఎంత మోయగలుగుతామో అంతనే ఇస్తాడు తప్ప మోసేదానికంటే ఎక్కువ ఇయ్యాడు ఎవరికైనా సరే. అది కూడా ఎందులో మోయగలుగుతావు, దేన్ని నువ్వు భరించగలుగుతావు, నీకు అదే ఇస్తాడు. నువ్వు వ్యాధిని భరించగలుగుతావు, నీకు అదే ఇస్తాడు. కొంతమంది అప్పులకు తట్టుకోగలరు, కొంతమంది సమస్యలు ఉంటుంది వేరేళ్ళ గురించి. కొంతమంది ఏమో శత్రువులు, కొంతమంది శత్రుబాధతోటి జయించే పోరాటం వాళ్ళకి దేవుడిస్తాడు. కొంతమందికి రోగాల మీద, కొంతమందికి సమస్యల మీద, కొంతమందికి ఇంట్లోనే శత్రువులు. ఇవన్నీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనకు పోరాటం లేకపోతే ఎందుకు మనము ముందుకు సాగం. పోరాటం ప్రతి వ్యక్తికి వస్తుంది, ప్రతి నెల వస్తుంది, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. ప్రతి నెల, ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఇవన్నీ మనల్ని వెంటాడుతుంటాయి. ఏంటిది? శ్రమలు అనేది. అయితే దాని నుంచి మనం విడుదల పొందాలి అని మనం అనుకుంటాం కదా. ఒక మాట చెప్తుండు, మొక్కుబడి చేస్తాం మనం వెంటనే. దేవా, ఇందులో నుంచి నన్ను విడిపిస్తే నేను నీకు స్తుతి యాగం అర్పిస్తాను. ఎందుకంటే ఆయన అంటాడు, ఆపత్కాలం మందు నువ్వు నాకు మొరపెడతావు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. ఆపద అంటూ వస్తుంది, వ్యక్తులకు ఏమొస్తుంది? ఆపత్కాలం అంటూ నువ్వు నాకు మొరపెడతావు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆపద అనేది పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఎందుకు? మన చిన్నపిల్లలకు ఎప్పుడు ఏ రోగం రాలేదనుకోండి, వాళ్ళు హఠాత్తుగా పోతారు. అప్పుడప్పుడు చిన్నగా జ్వరాలు, లేకపోతే ఇంక సర్ది, జలుబులు ఇంకా కొంచెం వచ్చా అంటే వాళ్ళకి ఏం కాదు. అప్పుడు మనం అంటాం కదా, అయ్యో కొంచెం నొప్పితోటి, రోగంతో ఇంట్లో మంచం మీద వండుకుంటే బాగుంటుండేమో అని మొత్తానికి వెళ్ళిపోయింది ఏందని అంటాం. హఠాత్తుగా వెళ్ళిపోతారు. అట్లా పోకుండా అప్పుడప్పుడు ఎందుకంటే మనకు వస్తాయి ఈ చిన్నవి మనకు వస్తున్నప్పుడు. ఇవి మనకు టెస్ట్, స్కూల్ పిల్లలు ఉంటాయి కదా, ఒక చిన్నవి ఉంటుంది కదా టెస్ట్ ఎగ్జామ్స్, మంత్లీ టెస్ట్ ఉంటాయి కదా, అవే ఇవి చిన్నవి మనకు. ఇవి రాక తప్పదు, ఇవి వస్తేనే మనం జీవితంలో ముందుగా అడుగు వేయగలుగుతాం. ఖచ్చితంగా అవసరం. శ్రమ అనేది ఓర్పును, నీ దగ్గర ఎంత ఓర్పు ఉంది, నీకు ఎంత దేవుని మీద ప్రేమ ఉందనేది బయటకు వస్తుంది. ఒకవేళ శ్రమ వచ్చినప్పుడు ఒక వ్యక్తి సుఖమే ఇష్టపడాను అనుకోని, నీకు శ్రమ వచ్చినప్పుడే దేవునితో నువ్వు ఉంటావా ఉండవా అని అదే పరీక్ష. నీకు కొన్నిసార్లు ఇబ్బంది పెడతాడు, కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. ఎందుకు దేవుడా కొన్ని కష్టాలు అని మనం అనుకుంటాం కదా, అదే నీకు టెస్ట్. నువ్వు చదువుతున్నవన్నీ, నువ్వు జీవితంలో దేవుడి మీద నీకు నమ్మకం ఉందా లేదా అని చెప్పి, దేవుడు అంటే నీకు ఇష్టం ఉందా లేదా, దేవుడి మీద నీకు ఎంతవరకు ప్రేమ ఉందని చెప్పి, నీకు శ్రమ వచ్చింది అని అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆ శ్రమలోనే మనకు దేవుడు మనతో ఎంతవరకు ఉన్నాడు, దేవుని ప్రేమ నీకు ఎంతవరకు ఉంది. కొంతమంది కష్టం రాగానే అంటారు, దేవుడే నాకు అవసరం లేదు. అది ఏంది అని అంటే నిలకడ లేని జీవితం. అసలు ఈ దేవుడే నాకు వద్దు, పో, నాకు తెలియదు అనేసి మాటలు మాట్లాడే వాళ్ళు లేరు, చాలా ఉంటారు. కొంతమంది కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది వచ్చినా మంచికే అని చెప్పి నిలదొక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. సంతోషం వచ్చినప్పుడు తట్టుకోలేకపోతుంది కొంతమంది, దుఃఖం వచ్చినప్పుడు తట్టుకోలేక కొంతమంది ఉంటారు.
ఈరోజు మనం ఏ గుంపులో ఉన్నాము అని ప్రతిరోజు మన జీవితాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే స్తుతియాగము అర్పించగలుగుతారంట. ఎప్పుడు అర్పిస్తారంటే కష్టాలు ఎక్కువ వచ్చినప్పుడే స్తుతిస్తారు. మామూలుగా సంతోషంగా ఉన్నప్పుడు చెప్పండి, వాళ్ళు స్తుతిస్తారా? స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తాడంట. అదే అన్నీ మంచిగా ఉన్నాయి అనుకో, స్తుతించమనంటే తర్వాత చేస్తా, లేకపోతే ఫోన్ చూస్తా, టీవీ చూస్తా, సినిమాలు చూస్తా, లేకపోతే ఇంకెక్కడ తిరుగుతా, ఫ్రెండ్స్ ఉంటారు, ముచ్చట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదే ఏదన్నా దుఃఖం ఉంటే, భారం ఉంటే మాత్రం హృదయం నిండా వేదనతో భారంతో ఉంటాడంట. బైబిల్ అదే అందులో అధ్యాయంలో ఇంకొక మాట చెప్తాడు, నాకు అది బాగా నచ్చుతుంది. 8వ వచనంలో నా సంచారములను నీవు ఏమంట, నా సంచారములను నీవు నా కన్నీళ్ళు బాగా వినండి. ఎక్కడంట ఒక వ్యక్తి లోపల ప్రతి వ్యక్తి గురించి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్తుంది. కన్నీళ్ళు చెప్పండి, ఒక బుడ్డి ఉంటుందంట. ఒకటేమో నువ్వు ఎన్ని కానుకలు వేసినావు అనేది ఒక పెట్టె రెడీ ఉంటుంది. ఇంకోటి ఉంటుందంట, ఎంత కన్నీళ్ళు కార్చినావు, ఎన్ని కన్నీళ్ళు కార్చినావు అని చెప్పి ఒక బుడ్డి ఉంటుంది. ఈరోజు పరలోకంలో వెళ్ళినప్పుడంట నీకు అన్ని ఇట్లా లైన్గా నీకు అక్కడ పోయినప్పుడు అన్ని పెట్టెలు తెరుస్తారు. ఇట్లా పెట్టెలు సీసాలు అన్నీ పెడతాయి. అక్కడ నీకు తెరిచినప్పుడు గ్రంథాలు కూడా తెరవడతాయి ఒక్కొక్క వ్యక్తి గురించి. ఇక ఒక గ్రంథం అని అంటే నువ్వు ఎక్కడెక్కడ నడిచినావు, ఏమేం చేసినావు అని చెప్పి నీ నడకలది, నువ్వు కాళ్ళతో చేసింది, కాళ్ళతో ఎక్కడెక్కడ పరిగెత్తినావు అనేది నీ కాళ్ళది పరుగులు ఉంటాయి. నువ్వు చేతులతోటి ఏమేం చేసినావు అనే సంగతి ఉంటుంది. అలాగని నువ్వు మాటలు ఎన్ని మాట్లాడినావు, ఆ మాటలలో ఎన్ని మంచి మాటలు మాట్లాడినావు, ఎన్ని బూతు మాటలు మాట్లాడినావు అని చెప్పి అవన్నీ లెక్కలోకి వస్తాయి. చెవులకు ఏమేం విన్నావు, దేవుని వాక్యం ఎంతగానో విన్నావు, లేఖనం ఎంతవరకు విన్నావు, అలాగనే పనికిరాని ఎంతగానో వింటున్నావు అని చెప్పి నీ చెవుల గురించి ఉండదంట. ఏమేమి చూసినావు అని చెప్పి నీ చూసిన దానికి. అందుకే లేచుట, కూర్చుండుట, నడక, పడక అని చూస్తున్నాడు. ఇంకోటి చెప్తున్నాడు అక్కడ కింద, నా కన్నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, కన్నీళ్ళు కళ్ళకి వెళ్ళి, నా కన్నీళ్ళు ఏమన్నా చూడండి, చదవండి మంచిగా, మళ్ళీ చదవండి అన్నమాట. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. ఎక్కడ ఉన్నాయంట? ఆయన కన్నీళ్ళు, మనం ప్రతి ఒక్కరి కన్నీళ్ళు బుడ్డి ఉంటుందంట. చిన్నదిగా పట్టుకున్నా నేను, చిన్నది కాదు బుడ్డి అంటే అట్లా మనది ఏదో చిన్న ఉండదు, పెద్ద పాత్ర. ఈరోజు ఆ పాత్రలో మన కన్నీళ్ళు కనుక లేకపోతే మన మీద పన్నీరు పడది. పన్నీరు చల్లుతారు తెలుసా? అక్కడ ఈ కన్నీటి జీవితం లేకపోతే మనిషికి పరిస్థితి. కొంతమందికి ఉంటుంది కదా, ఎంత కొట్టినా ఏడవరు, ఎంత గిచ్చినా ఏడవరు. కొంతమంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా కళ్ళకి నీళ్ళు మాత్రం రావు. కొంతమందికి ఇట్లా నిలబడితే చాలు, కూర్చుంటే చాలు, హుసేన్ సాగర్ అంతా కళ్ళకి వెళ్ళి పెట్టుకొస్తుంది. నీళ్ళు ఆగవు, ఒకతనే ఇక్కడికి వెళ్ళి వస్తూనే ఉంటాయి. అయితే ఆయన అంటుండు, నీ కన్నీళ్ళన్నీ నా కవిలలో కనబడుతున్నాయి అంటున్నాడు. మనం పోయినప్పుడు అయ్యో నువ్వేం కన్నీళ్ళు కాల్చలేదా భూమి మీద, అయితే నువ్వు సుఖానికి ఆశపడడానికి కన్నీళ్ళు ఉండేవి. ఒకవేళ కష్టం అనేది రాకపోతే, దుఃఖం అనేది రాకపోతే, శ్రమ అనేది రాకపోతే మనిషికి ఏముండయి? ఎప్పుడు వస్తాయి ఈ కన్నీళ్ళు అని చెప్పినాం? శ్రమ వచ్చినప్పుడే వస్తాయి. ఏ శ్రమ లేకపోతే? ఇప్పుడు నీకు పరలోకంలో బుడ్డి ఖాళీగా అనిపించాలా? లేదు నా బుడ్డి నిండిపోవాలా? ఆ బైబిల్లో ఒక వ్యక్తి కన్నీళ్ళ గురించి చాలా విలువ రాసి పెట్టిండు. ఏంటంటే ఆయన కన్నీళ్ళు కార్చినంట పడక, ఇది మన పరుపు ఉంటుంది కదా, పరుపు తడిచిపోయిందంట. పండుకొని కన్నీళ్ళు కారుస్తుంటే ఆ పరుపు తడిసిపోయి, ఆ తడిచిపోయిన పరుపు నీళ్ళకు బాగా ఇట్లా భారం అయిపోయి ఇంకా ఏడుస్తుంటే అన్నీ ఇట్లా కొట్టుకుపోయిందని చెప్పి రాశాను. నా కన్నీళ్ళలో నీ పడక, నా ప్రభా
అని దావీదు గురించి వర్ణిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ కన్నీళ్ళు కనుక లేకపోతే మన జీవితంలో ఎలాగుంటుంది? ఈ బుడ్డి మనకు ఖాళీగా ఉంటుంది. ఎవరైనా ఇష్టపడతారా కన్నీళ్ళు లేకుండా పడినా? రెండు విషయాల సందర్భాల్లో ఎక్కువ మటుకు వస్తాయి. ఒకటి కష్టం వచ్చినప్పుడు, రెండోది ఎవరైనా చనిపోయినప్పుడు. అప్పుడప్పుడు మనం అంటాం, మనకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎప్పుడన్నా మనకు దూరం అయిపోయారనుకో, అప్పుడు ఉంటే చూడు కన్నీళ్ళు అసలు ఎంత ఆపుకున్నా ఆగాయి. ఇష్టమన్న వాళ్ళ కన్నీళ్ళు కాస్తే వాళ్ళ కన్నీళ్ళు చూసి కొన్నిసార్లు దేవుడే కరిగిపోతాడు. గ్రంథంలో ఉంది, ఒక తల్లి చాలా కన్నీళ్ళు గారుస్తూ తన కొడుకు చనిపోతే గుండెలు కొట్టుకొని ఏడుస్తూ వెళ్ళిపోతుంటే ఆమె కన్నీళ్ళు చూసి యేసుప్రభు కరుణించి వెళ్ళి పాడ మీద చేయబెట్టిండు. అమ్మా, నీ కన్నీళ్ళు చూస్తుంటే నాకు భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఏడ్చు మామూలు లేదు, అందరిలాగా ఏదో ఏడవడం కాదు, తన కళ్ళకి నీళ్ళు కారిపోవడం కాదు, ఆమె వేడవడం చూసి యేసుప్రభుకే దుఃఖం వచ్చేసిందంట. వెంటనే ఆయన వెళ్ళి ముట్టి, ఇగో నీ కొడుకునికి ఇచ్చేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. చనిపోయినప్పుడు కార్చే కన్నీళ్ళు వాళ్ళు భయంకరంగా కన్నీరు కారుస్తుంటాడు. ఇప్పుడు ఆ దుఃఖంతో ఎక్కడ పోతుంది అని మనం అనుకుంటుంటే స్పష్టంగా చెప్తుండ్రు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో ఎక్కడంటామా అంటే కింద మార్జిన్లో ఉండే పుస్తకంలో అని ఉంటుంది. కింద ఉంటుంది కింద మార్జిన్లో కన్నీళ్ళు అనగా అది నీ కవిలలో అని అంటే దాని అర్థం ఏంది చెప్పాలి, పుస్తకంలో చెప్పాలి. ఎక్కడంట అంటే రాసి ఉంటుంది, నువ్వు ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ ఎన్ని గంటలకు ఏడ్చినావు అంటే అన్నిటికీ ఏమున్నాయి ఇక్కడ పుస్తకాలు ఉంటాయి. స్తోత్రం కలుగును కాక. అలా స్పష్టంగా మార్జిన్లో ఉంటుంది కింద, అలా కింద పక్కనే కన్నీళ్ళు అని 1 అని రాసి పెట్టి ఉంటుంది, కింద మళ్ళీ తిరిగి 1 అని ఉంటుంది. చూసిండ్రా? దేవుడికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 58. కొంతమంది కన్నీళ్లకు దేవుడు తొందరగా కరుగుతాడంట. వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా ఏడవడం మొదలు పెడితే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత నువ్వు ప్రార్థన చేసినా ఆన్సర్ రాదు, కాకపోతే కానీ దుఃఖానికి మాత్రం కన్నీళ్ళకు మాత్రం తొందరగా ఆన్సర్ వస్తుందంట. యెషయా గ్రంథం 58వ అధ్యాయము చదువుమా, 1 నుంచి 5 వచనాల వరకు. తాళక బూర ఊదినట్లుగా 38 సారీ యెషయా గ్రంథం 38వ అధ్యాయము ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనిమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థవంతుడని సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకొండినో, నీ దృష్టి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థింపగా. ఏం చేస్తున్నాడు ఆయన? కన్నీళ్లు విడుస్తూ యెహోవాకు ఏం చేస్తున్నాడంట? బాగా ప్రార్థన చేస్తూ. అందుకని ఒక వ్యక్తి లోపల ప్రార్థన అనేది ఉంటుంది, కానీ కన్నీళ్ళు కనుక ఉండగలిగితే పెన్ను పేపర్ పట్టుకొని ఒక దేవదూత రెడీ ఉంటుంది. నువ్వు ఎప్పుడెప్పుడు కన్నీళ్ళు గారుస్తుంటే అప్పుడప్పుడు దేవదూతలు రాస్తూ ఉంటారు పుస్తకంలో. అందుకని మామూలు ప్రార్థన చేయడం కంటే నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్న ప్రతిసారి వెంటనే అమ్మో నువ్వు నీ కళ్ళకే నీళ్ళు తిరుగుతున్నాయంట, వెంటనే బుక్ పెన్ను రెడీ పట్టుకొని ఒక ఆయన రెడీగా ఉంటాడు. ఎవరు? పుస్తకంలో కనబడతాయి కదా. చెప్పండి బాగా.
అంటే ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నువ్వు ఎప్పుడెప్పుడు కన్నీళ్ళు కారుస్తుంటావు, అప్పుడెప్పుడు నీ పేరు, నీ టైం, నీ డేట్ రాస్తుంటుంది. రాస్తున్నప్పుడు నీ కన్నీళ్ళు అధికమైపోయి ఎక్కువైపోయి నువ్వు తట్టుకోలేనంత బాధతో నువ్వు అధికంగా ఏడుస్తుంటే నువ్వు ఆయన రాస్తూనే ఉంటాడు. అమ్మా ఈమె కన్నీళ్ళు ఇంతగానమ్మా, పేజీ నిండిపోయింది, ఏంటిది పేజీ నిండిపోయింది, ఇది ఈ పేజీ నిండిపోతుంది, ఇంకా నిండిపోతుంది, చూస్తూ ఉంటే అధికమైపోతున్నాయి. ఒక డ్రాప్ గారు చేస్తారు, కొంతమంది ఏడ్చేస్తారు, కొంతమంది ఇంకేడుస్తారు. ఈయనకేమన్నాను, నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతకవన్నాడు. ఆయన ప్రాణభయంతో పోవడం, చనిపోతే పోతే పోయిందిలే అనుకుని వదిలేవాడు. కానీ దేవుడు వచ్చి చెప్పి నీ ఇల్లు చక్క పెట్టుకున్నాడు. చూడు ఒకటి ఏమన్నాడు చెప్తలేరు, ఇల్లు చక్క పెట్టుకోవాలన్నాడు. వెంటనే ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే ఏంటిది? నేను దేవునికి నా ఇల్లు మంచిగా అనిపిస్తలేదేమో అని అర్థం. ఇల్లు సరిగ్గా లేదేమో అంటే ఏ ఇల్లు గురించి మాట్లాడుతుండైనా ఈ ఇంట్లో గురించి కాదు. ఏది మనం ఇంట్లో కాపురాలు చేస్తున్నాం, ఇంట్లో లేకపోతే ఇంట్లో తింటున్న ఇంట్లో అంట్లు తమ్ముకోవడం, పెయింట్ వేసుకోవడం కాదు. ఆయన మాట్లాడుతున్న ఇల్లు ఈ దేహం. ఏంటిది? మన దేహమే దేవుని ఇల్లు. ఆ ఇల్లు చక్క పెట్టుకో. ఎందుకనంటే ఆ ఇంట్లో సరి చేసుకోలేని వస్తువులు ఆయన అనుకుంటూ తన దానికో చాలా భక్తిపరుడే, మంచి పరుడే, యథార్థమైన పనులన్నీ చేస్తుండు, అన్ని విషయాలు సరి చేసుకుంటుండు. ఇప్పుడు కూడా ప్రభు త్వరగా రాబోతుండు. నీ దేహంలో నీ కళ్ళతో చూస్తున్నది బాగలేదు, నీ చెవులతో వింటున్నది బాగలేదు, నువ్వు నడుస్తున్న తీరు బాగలేదు, లేకపోతే నీ లోపల అవయములు చేస్తున్న పని నచ్చలేదు, లేకపోతే నీ మాట తీరు, నువ్వు ఆలోచన చేసే తీరు నీ మనసులో నచ్చలే. అందుకనే ఇల్లు చక్కబెట్టుకో అని ఒక వార్త వచ్చింది. ఏ వార్త చెప్తలేరు. ఆయన ఇక తిరిగి గోడ తట్టు తిరిగి కన్నీళ్ళు గారుస్తుంటే, ప్రభువా కొన్ని మంచి పనులు నేను చేసి ఉండొచ్చు, యథార్థ పరుడని నేను నీ వైపు తిరిగి నేను ఏమేమి మంచి పనులు చేసినో జ్ఞాపకం చేసుకో. ఏమన్నాడు? ఒకవేళ మీరు కూడా కూర్చుండి ఎప్పుడన్నా దేవుని సన్నిధిలో కూర్చుండి, ప్రభువా నేను ఎన్ని మంచి పనులు చేసినాను, అలాగని ఏమేం చేసినాను ఒక్క దినానికి. అమ్మ చూడండి, ఒక దినం అయిపోతుంది, ఇలా అయిపోయింది. రేపు నువ్వు కూర్చోండి, నీ టైం టేబుల్ చూసుకో. ఏమని? రేపు నేను ఎన్ని మంచి పనులు చేసినా, నిన్న దినము ఎన్ని పనికిరాని మాటలు మాట్లాడినా, ఎక్కడెక్కడ తిరిగినా నేను, నువ్వే ఆలోచన చేసుకో. అప్పుడు నీకు మంచి అనిపిస్తుందా, చెడు అనిపిస్తుందా? ఆ ప్రతి చోట్ల ఆయన చూస్తూనే ఉన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, నేను లేచుట కూర్చుట నడక పడక చూస్తూనే ఉన్నా. అందుకని నువ్వు నీ అన్ని క్రియలు నాకు కనబడుతున్నాయి కాబట్టి నాకు ఇందులో కొన్ని నచ్చతలేవయ్యా, నేను నిన్ను తీసేయాలనుకుంటున్నాను భూమికి వెళ్ళి. మన భాషలో చెప్పాలంటే మన చెప్పాలి, నాకు నువ్వు చేస్తున్న ప్రవర్తన నాకు నచ్చలేదు, నేను భూమికి వెళ్ళి తీసేయాలనుకుంటున్నా అని వార్త ఆయనకు వినబడది. ఈరోజు అదే వార్త మనకు కూడా వినబడుతుంది. ఏది? నేను త్వరగా వస్తున్నా, వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వబోతున్నా అనే ఒక వార్త వినబడేది. అయితే ఆ వార్త విని ఎంతమంది ఏడుస్తుండ్రు, మరి ఎంతమంది జీవితాన్ని చక్కబెట్టుకోగలుగుతుండ్రు? ఆయన త్వరగా వస్తున్నా, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇవ్వడానికి జీతం నా దగ్గర ఉంది. గొల్లవాడు మేకలలో నుంచి వేరు చేసి గొర్రెలను వేరు చేసినాడుగా, నేను కొంతమందిని పాపం చేసిన వాళ్ళను అలాగ పెట్టబోతున్నాను, నీతి కార్యాలు చేసిన వాళ్ళని నేను అలాగ పెట్టబోతున్నాను అని చెప్తున్నప్పుడు, దీన్ని బట్టి మరి ఎంతమంది ఏడుస్తుండ్రు? ఎంతమందికి నాకు ఇల్లు లేదు, నాకు వాకిల్ లేదు, నాకు పెళ్లి కాలేదు, నాకు ఇవి కాలేదు అని ఏడవడం కాదు. నేను ఎంతవరకు మంచి పనులు చేసినాను, ఎంతవరకు నచ్చని పనులు చేసింటాను. ఏడవలసింది మేలు ఎంతవరకు చేసినావు, కీడు ఎంతవరకు చేస్తున్నావు, నీ నోటితోటి ఎన్ని మంచి మాటలు మాట్లాడుతున్నావు, ఎంతమందిని తిడుతున్నావు, లోపల ఎవరైనా నీకు మంచి మాటలు చెప్తుంటే కూడా వాళ్ళని ఎంతమందిని నువ్వు తిడుతున్నావు. బయట కాదు, బయటికి బాగానే ఉంటాం నవ్వుకుంటా, కానీ లోపల కోపం. అందుకే చెప్పిన మనసెరిగిన వాడు, చెప్పలేదు దేవుడు,
మనసెరిగిన మహారాజు. ఇప్పుడు చూడు, కొంతమందికి వాక్యం అబ్బా అయ్యా అని కొంతమందికి ఉంటే, అమ్మయ్యా అని కొంతమంది మనస్ఫూర్తిగా అంగీకరించేవారు, కొంతమంది మమ్మల్ని అంటాడేంది అని చెప్పేది కొంతమంది. ఎవరు ఎట్లా అనుకున్నా సరే, ఇప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన ఒక మాట నీకు పంపించింది. ఆ రోజులంట ఆయన ప్రార్థన చేస్తుంటే హిజ్కియా దగ్గరికి ఒక ప్రవక్త వచ్చిందంట. ఇదిగో ఇది నువ్వు ఆయన నాకు పంపించిండు, నేను ఒక మాట నీకు చెప్తున్నాను, నీ ఇల్లు మంచిగా పెట్టుకోమన్నాడు. ఎవరు చెప్పిండ్రు అయ్యా నీకు అంటే, దేవుడు చెప్పిండు అయ్యా నాకు. ఎవరు చెప్పిండు? ఆ దేవుడు ఇట్లా కూడా చెప్తాడా? చచ్చిపోమని చెప్తాడా? చంపేయమని చెప్పేస్తాడా అని అనుకోవచ్చు. కానీ ఆయన మాత్రం అవన్నీ ఏం చెప్పకుండా వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుండి కన్నీళ్లు కారుస్తున్నాడు. చెప్పినా కదా మీకు, కన్నీళ్ళు ఎక్కడ ఉంటాయి ఇప్పటిదాకా? సీసాలో ఉన్నాడు, కరెక్టే, అదే బుర్డిలో. కానీ ఇక్కడ ఎక్కడ రాస్తున్నాడు చెప్పాలి. ఈ బుర్డిలో ఉన్న నీళ్ళు ఉన్నాయి. ఎప్పుడు నింపినావు? ఎన్ని గంటలకి నింపినావు? ఇంతవరకు కొంచెం వచ్చినాయి, ఇంతవరకు కొన్ని, ఇంతవరకు అట్లా మొత్తం నిండిపోయినాయి అనుకో, నీ కన్నీళ్ళు ఒలికిపోయేంత అయిపోతాయి. ఆ సీసాలో పట్టేందనే ఉంటుంది, అందరికి ఒకటి ఉంటుంది. అంతకంటే ఎక్కువ అవుతుండే ఆగు, చాలు, నీ దుఃఖం అధికమవుతుంది నాకు. ఆమేన్. అందుకే కొన్నిసార్లు నీ దుఃఖ దినములు సమాప్తం అయిపోయినాయి అని మాట ఎందుకు చెప్తాడు? ఎందుకు అని అంటే, నువ్వు ఏడ్చేదానికంటే అధికంగా ఏడ్చినావు అనుకో, వెంటనే నేను స్టాప్, ఆగిపో. నీ దుఃఖ దినములు అయిపోయినాయి. ఆ దుఃఖపడే దినాలు అయిపోయినాయి. ఒకవేళ నువ్వు ఒకవేళ ఏడ్చిన దేవుని సన్నిధిలో కూర్చుని మనం ఎక్కువ కన్నీళ్ళు కాసిన అనుకో, ఆమె తర్వాత మనం సుఖపడే దినంలో కూడా అంటే దేవుడు సుఖ జీవితంలో ఇవ్వబోతున్నాడు. ఆయన మాట నెరవేర్చేది, అమ్మా నీ దుఃఖ దినములు సమాప్తమైనవి. కీర్తన గ్రంథం యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో 19వ వచనంలో కూడా చెప్తాడు ఒక మాట. సియోనులోను యెరూషలేములోను ఒక జనము కాపురముండు, జనమా ఎందుకు ఆ మాట అన్నాడు? నువ్వేమాత్రం కన్నీళ్ళిక విడువ. ఎందుకు? ఆయన చూసిండు కాబట్టి. అమ్మ కొంతమంది నిండా నువ్వు కన్నీళ్ళు కలిసే టైం అయిపోయింది. ఎందుకంటే నీకు అందరికి ఒక టైం, అందరికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఈ పుస్తకంలో ఎంతవరకు రాయగలుగుతామో, ఎన్ని పేజీలు కావాలంటే అంతవరకు రాస్తాము కదా, ఇంకా అంతకంటే రాస్తామా చెప్పాలి. ఇది కన్నీళ్ళ పేజ్ అనుకోండి, కన్నీళ్ళ బుక్. దేని బుక్? ఇప్పుడు నీ బుక్లో రాయవలసింది ఇంకా లేదు, నువ్వు ఇంకా ఏడుపు అయిపోయింది నీది. నువ్వు ఏడవడంగా నువ్వు రాసి నేను కూడా ఇంతగానం రాసే, ఇంతగానం అయిపోయింది, చూసింది అయిపోయింది, ఇక వద్దు. నీకు కన్నీళ్ళ జీవితం లేదు, నీ గురించి ఆనంద జీవితం ఉందుడు, అది నువ్వు భార్య పూర్తిగా పొందబోతున్నావు. స్తోత్రం కలుగును గాక. ప్రతి మనిషికి సుఖ దుఃఖాలు ఉంటాయి. చెప్పండి ఏమంటారా? ఒకటి ఉంటుంది, ఇంకోటి ఇది నువ్వు భూమి మీద సంతోషించే పేపర్ బుక్. ఏముంటుంది? కన్నీళ్ళది ఒకటి ఉంటే సంతోషించేది నువ్వు ఎక్కువ, అంతకంటే చూడండి, నీకు ఆ సంతోషం ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఉంటుంది. ఓకే, ఇప్పుడు సంతోషించినావు, ఇప్పుడు సంతోషిస్తున్నావు, ఇప్పుడు బాగా నవ్వుతున్నావు, ఇప్పుడు బాగా సంతోషిస్తున్నావు, అన్నిటికీ ఒకటి ఉంటుంది. అంతకంటే ఎక్కువ అయిపోయింది అనుకో, అయిపోయింది, దా ఇప్పుడు నీకు ఏడ్చే టైం. ఆమేన్. అందుకే నా తలరాత ఎట్లుందేమో, రాతలు నీ దగ్గర తెలియదు కానీ రాసేటోడు మాత్రం అక్కడ ఉన్నాడు. స్తోత్రం కలిగిన ప్రతి వ్యక్తి రాతలు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా అమ్మా? ఏమన్నా ఇప్పుడు నీకు, ఇప్పుడు నువ్వు ఏ టైంలో ఉండొచ్చు. ఆమె స్పష్టంగా అయిపోయాడు, ఇక మీదట నువ్వు జనమా కన్నీళ్ళు విడవవు. ఆయన ఏం విన్నాడు ఇక్కడ? నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించెను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కొన్నిసార్లు నీ పని అవుతలేదు అని అంటే దేనికి పని పెట్టాలి చెప్తలేరు. దేనికి?
ఒకవేళ నువ్వు దుఃఖంగా నువ్వు కన్నీటి ప్రార్థన నువ్వు చేసినట్లయితే మామూలుగా ఉండదు. ఎవరి ముందో పోయి ఏడుస్తావు, వృధా చేయొద్దు కన్నీళ్ళు. బాగుండండి. అనవసరంగా నేను ఇక్కడ వేయాల్సిన కన్నీళ్ళు మనిషి ముందు ఏడ్చినామనుకో, మళ్ళీ తిరిగి దేవుని దగ్గర ఏడవడానికి కన్నీళ్ళు ఉన్నాయి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఎవరి ముందో పోయి ఏడుస్తారు చాలామంది. ఎవరికి ముందు? అక్క ముందు, చెల్లి ముందు, అన్న ముందు, తమ్ముడు. అసలు వాళ్ళు ఏం చేయలేరు. చేయవలసింది అది ఎవరు? నీ కన్నీళ్ళకు ఒక విలువ అంటున్నది. ఎక్కడ? ప్రార్థనలో కన్నీళ్ళు కార్చండి. ఎక్కడ? అందుకనే ఎవరు ముందో వెళ్ళి కన్నీళ్ళు కారుస్తారు, ఎక్కడో వెళ్ళి ఏడుస్తారు. వాళ్ళు ఎవ్వరు ఏం చేయలేరు. అయ్యో అమ్మ ఏడవకమ్మ, ఊరుకో అమ్మ ఊరుకో, అంతే తప్ప ఇంకేం చేయలేరు. చేయగలుగుతారేమన్నా? చేయవలసిన ఆయన దగ్గర వెళ్ళి మనం కన్నీళ్ళు కారిస్తే నీకు ఒక కన్నీటికి అర్థం ఉంటుంది. అర్థం కాని వాళ్ళ దగ్గర పోయి నువ్వు ఏడిస్తే నీ కళ్ళలో నీళ్ళు వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ నీ కళ్ళలో సీసాలో అయ్యా నేను ఇంతగానే ఎక్కడ కాచినావు? ఎక్కడ కాచినావు కన్నీళ్ళు? నాకు అనవలే. ఎవరి ముందు? అమ్మమ్మ కూడా నాకేం తెలుసు. ఏదో లేదని ఏడవద్దు, ఏదో దొరకలేదని ఏడవద్దు. నీ ఏడుపు, నీ దుఃఖం అనుకోంటే ఒక అర్థం ఉంది. నీ కన్నీళ్ళకు ఒక విలువ ఉంది. చెప్పండి, ఏం చేయాలి? ఆ కన్నీళ్ళు వ్యర్థంగా రాల్చొద్దు. చెప్పండి, కళ్ళకి నీళ్ళు రావద్దు. వస్తే మాత్రం వ్యర్థంగా మారద్దు. స్పష్టంగా ఏమిటి? ఇల్లు చక్క పెట్టుకోవడానికి, ఆయన రాజ్యం రావడానికి నువ్వు కన్నీళ్ళు కావచ్చు. దేవా నన్ను నీ చింతకు తీసుకో. నువ్వు దేని గురించి కన్నీళ్ళు కారుస్తున్నావో అది జ్ఞాపకం చేసుకొని ఏడవడం మంచిదే. ఎవరి ముందో పోయి ఏడవడం మంచిది కాదు. చిన్న చిన్న మాటకి, చీటికి మాటకి ఏడవడం కూడా మంచిది కాదు. ఏది పడితే చిన్న చిన్నది దొరకలేదు, అది దొరకలేదు, వీళ్ళు దీని గురించి దాని గురించి ఏడ్చినామంటో తర్వాత విలువైన కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళు చాలా ఏంటి? విలువైనవి. దేవుని దృష్టికి కన్నీళ్ళు అనేది చాలా విలువైంది. ఆ విలువైన కన్నీళ్లను నువ్వు వృధాగా కార్చొద్దు. చెప్పండి, ఏం చేయదు? కన్నీళ్ళు వృధాగా, అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ సందర్భం లేకుండా ఏడవద్దు. ఎందుకు ఏడుస్తున్నారో, ఎందుకు ఏడవాలి? ఆమె అన్న దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కార్చడానికి వెళ్ళింది. వెళ్ళి నాకు ఒక బిడ్డ కావాలి ప్రభు అని ఏడుస్తూ కన్నీళ్ళు కార్చి దుఃఖంతో ఆమె దుఃఖించడానికి, ఏడవడానికి ప్రత్యేకంగా పోయింది. చెప్పాలి, మీకు నిజంగా ఏడవాలనిపిస్తే రా, పో, ప్రత్యేకంగా దేవుని దగ్గర కలవాలని పో. ప్రత్యేకంగా వెళ్ళి ఆమె ఈరోజు నేను దేవుని దగ్గర వెళ్ళి ఎవరి ముందు ఏడవా, నా దేవుని ముందు వెళ్ళి ఏడ్చి కన్నీళ్ళు కార్చి నేను అడుగుతా అని చెప్పి దేవుని కొరకు దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు కార్చి ఏడ్చి ఏడ్చి మొరపెట్టుకొని ఆమె కన్నీళ్ళు చూసిన దేవుడు ఏలి ఎత్తి మాట్లాడుతున్నాడు. అమ్మా నీ ప్రార్థన దేవుడు విన్నాడు. కన్నీళ్ళు చూసిండు. చూసి చివరికి ఆమె వెళ్ళేటప్పుడు ఒక సంతోషంతో వెళ్ళింది. అయ్యా నేను మనుషుల దగ్గర ఏడవలే, నేను నా ప్రభు దగ్గర చెప్పుకున్న బాధ అంతా. ఆయన ముందు నా కన్నీళ్ళంతా రాల్చిన నేను వెళ్ళేటప్పుడు మాత్రం ఒక వార్తతో వెళ్తున్నా, నా ప్రభు నా కన్నీళ్ళు చూసిండు, నా దేవుడు నాకు కుమారుని ఇస్తాడు అని ఒక నమ్మకంతో ఆ కాల్చిన కన్నీళ్ళు, రాలిపోయిన కన్నీళ్లకు ఒక విలువ ఉందని గుర్తుపట్టగలిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ కన్నిటికి ఒక విలువ ఉందనే సంగతి నీకు గుర్తుపట్టకపోతే కష్టం. నేను కూడా ఏడుస్తాను. అక్కడ కాదు, అక్కడ వాళ్ళ ముందు వీళ్ళ ముందు ఏడవను. ఎవరి ముందు? ఆరోగ్యం బాగాలేదు, ఇది బాగాలేదు, వీటి గురించి కాదు ఏడవలసింది. నిలబడు, మోకరించి అప్పుడు ఏడు. నాకు అది దొరుకుతలేదు, ఇది కాదు. ఒక కన్నీళ్ళు రాలేనంటే పరలోకంలో దేవతలు రెడీ రాస్తూనే ఉంటారు రామాన్. అప్పుడు దేవుడు నీకు జవాబు ఎలా వస్తుందో. ఒక విలువైన దాన్ని విలువగా మనం చూపించాలి. వృధాగా కన్నీళ్ళు కార్చకూడదు. చెప్పండి, ఏం చేయదు? కన్నీళ్ళు వృధాగా రాళ్ళనియద్దు. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ లార్డ్. భక్తులు ఉన్నారు. యోసేపు తన తండ్రి చనిపోయినప్పుడన్నా భయంకరమైన కన్నీళ్ళు కార్చిండు. ఆదికాండం 50వ అధ్యాయం. చూడండి, చదుమా ఉన్నదా? యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గురించి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. చాలమ్మా. ఇప్పుడు ఏం చేసిండు? అక్కడ తండ్రి చనిపోయినప్పుడు ఏడ్చిండా లేదా? ఏడ్చిండు. అంటే ప్రతి కన్నీళ్లకు బైబిల్లో ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఏడ్చిండ్రు, ఎందుకు ఏడ్చిండ్రు, సందర్భం ఏంటనేసి. దేవుడికి మహిమ కలుగును కాక. ఇప్పటిదాకా చెప్పిన కదా, ఆ మొదటి సమయంలో గ్రంథంలో ఉంటుంది. 1వ అధ్యాయంలో చూద్దాం, 9-10 వచనంలో. హన్న ఎలాగ కన్నీళ్ళు కాల్చడానికి వెళ్ళింది, ఎలా ప్రార్థన చేయడానికి వెళ్ళింది అని చెప్పి, వారు షిలోహులో అన్నపానములన్నీ పుచ్చుకున్న తర్వాత యాజకుడైన ఏలీ మందిరం యొక్క స్తంభం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆమె ఎక్కడ కాచింది కన్నీళ్ళు? చెప్పాలి, ప్రార్థనలో. చెప్పండి, ఒక వ్యక్తి ప్రార్థన, అన్ని కన్నీళ్ళు దేవుడు చూస్తాడు. నువ్వు ఎక్కడ ఏడ్చినా బైబిల్లో చూడండి, అక్కడ ఆయన శవం దగ్గర ఏడిస్తే కూడా కన్నీళ్ళు, అవి కూడా లెక్కలకు ఉన్నాయి. ఇక్కడ ఈమె ప్రార్థనలు చేసిన దాన్ని కూడా ఇక్కడ లెక్క కనబడుతుంది. ఇప్పుడు దీంట్లో దేనికి ఎక్కువ విలువ ఉన్నది? శవం దగ్గర ఏడ్చిందనుక, ప్రార్థనలు ఏడ్చిందనుక? చెప్పాలి గట్టిగా, ప్రార్థనలు ఏడ్చిన దగ్గరికి. ఆదికాండంలో 42వ అధ్యాయంలో 24వ వచనంలో చూడమ్మా. అదేమా అబ్బా, చూడండి, యోసేపు కూడా ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఏం చేసిందంట, వారి యుద్ధం నుండి అవతలకు పోయి మనుషుల దగ్గర ఏడవలే. బావిండి, ఎవరి దగ్గర వెళ్ళలే? అన్నదమ్ముల అన్నదమ్ముల పట్టుకుని ఏడవలే. అక్కడి నుంచి పక్కకి వెళ్ళి మనుషుల దగ్గరికి వెళ్ళి కొంచెం దూరం పోయి ఏడ్చి మరలా వచ్చిండట. మనుషుల ముందు ఏడిస్తే ఎవరు విన్నారు? దేవుని దగ్గర కూర్చుని, దేవా నేను ఇన్ని రోజులు నా అన్నదమ్ములకు, నా కుటుంబానికి అంత దూరం అయిపోయినా, అయినా వాళ్ళ ముంగట్నే ఉన్నా, నేను వాళ్ళతో మాట్లాడలేకపోతున్నా అని చెప్పి దేవుని దగ్గర వెళ్ళి ఏడ్చి అవతలకు పోయి దేవుని దగ్గర కూర్చుండి ఏడ్చిన. అందుకే యోసేపు కన్నీలకు ఒక విలువ ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో మనం కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటే, కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంటకు వస్తాడంట. 126వ కీర్తన చూద్దాం. 126వ కీర్తన 3వ వచనం నుంచి చదువు. దేంతోటంట? అదే మామూలుగా రాలే మాట. ఏది? కన్నీళ్ళు విత్తడం అంటే ఏంటిది? ప్రార్థన. చెప్పలేమో, అయ్యా కన్నీళ్ళు కారుస్తూ, అయ్యా అయ్యా ఈ ప్రార్థన ఆలకించిన అయినా అని అన్న కన్నీళ్ళు కారుస్తూ ప్రార్థించింది, దేవుని సన్నిధిలో విలపించింది. అందుకే ఒక వ్యక్తి దుఃఖానికి దేవుడు చాలా విలువనిచ్చింది. ఇక్కడ నిజంగా కన్నీళ్ళు కార్చు. నాకు ఇది లేదు అది లేదు నేర్చినమాట కాదు, నిజంగా ప్రార్థనలో, ప్రార్థన జీవితంలో దేవుని దగ్గర కూర్చు.
అడగడానికి కాల్చుంది కన్నీళ్ళు పర్లేదు. అయితే ప్రతి కన్నీటి జీవితానికి ఒక మార్గం అనేది ఉంది. ఊరికే కొంతమంది ఏడుపోట్టుది అని అంటాం కదా మన చూసాం. ఎప్పుడు ఈ ఏడుపుగొట్టల దగ్గర కూర్చుంటే చాలా పెద్ద బాధ అని అంటారు. వాళ్ళు ఊరికేనే ఏడుస్తారు. ఏది అసలు ఎందుకు ఏడుస్తారో తెలియదు. ఊరికేనే ఏడ్చేస్తారు. చిన్నగా నవ్వినా ఏడుస్తారు, తుమ్మినా ఏడుస్తారు, చిన్నగా ఏదైనా ఏడుస్తారు. దానికి ఏం పెద్దది లేనంట. కానీ ఒక ప్రార్థనలో ఒక వ్యక్తి ఏడుస్తాడు చూడండి, ఆ ప్రార్థన జీవితంలో కార్చే కన్నీళ్ళకు మాత్రం చాలా విలువ ఉంది ఇక్కడ. అందుకే అన్నాడు, కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానముతో పంట కోస్తాడంట. యోసేపు కన్నీళ్ళు కాచిండు, పంట కోసిండు. యేసు ప్రభు వారు కన్నీళ్ళు కాచిండు. ఎక్కడ గెస్తేమనే తోటలో ప్రజలందరి గురించి కన్నీళ్ళు కాచిండు. దేవా, వీళ్ళందరికీ రక్షణ కావాలి, వీళ్ళందరికీ మారుమనసు కావాలి, వీళ్ళు పాపం నుంచి విడుదల పొందాలి అని కన్నీళ్ళు కాచిండు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనకు కంటూ ఒక విలువ ఉండాలి. అది ప్రార్థన చేసి కన్నీళ్ళు గారుస్తూ వీరందరూ పాపంలో నుంచి బయటకు వచ్చును గాక. ఆయన ప్రార్థనకు వెంటనే విస్తారమైన పంట. ఇప్పుడు మనందరం నువ్వు కన్నీళ్ళు గార్చి, అయ్యా ఎవరైనా బాగలే వాళ్ళ గురించి ప్రార్థన చేయి, యేసునామములో వాళ్ళు మంచిగా అయిపోవాలని చెప్పి నువ్వు కన్నీళ్ళు గారుస్తూ ప్రార్థన చేయి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటే నీ కన్నీటి ప్రార్థనకు జవాబు కలకల కనబడుతూ ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు దుఃఖ దినములో ఉంటే, అందుకే కొంతమంది దుఃఖాన్ని చూసి ప్రభు మనసు తిప్పుకున్నాడు. ఇక్కడ హిజ్కియా కన్నీళ్ళు గారుస్తుంటే అక్కడ కింది వచనంలో చూపిస్తాడు. ఏమనండా, యెహోవా వాక్కు మరలా యెషయాకు ప్రత్యక్షమైపోయి ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు వెళ్ళి అతనితో ఈ మాట సెలవివ్వు. ఏమంట, నీ పితరుడైన దావీదునకు నీతో సెలవిస్తున్నది ఏమనగా, ఏం చూస్తున్నా ఇప్పుడు చెప్పండి. దేవుడు యెహోవా సెలవిస్తున్న ఏమనంట, నీవు కన్నీళ్ళు విడిచిట నేను. ఇప్పుడు అర్థమైంది ఎంతమందికి? ప్రార్థనలో ఒక వ్యక్తి కన్నీళ్ళు గారిస్తే అక్కడ రాసే వాళ్ళు ఒకరుంటారు, అక్కడ చూస్తాడు. దర్శనంలో కాదు, డైరెక్ట్గా చూస్తాడంట. ఈరోజు నిన్నెవ్వరు చూడకపోవచ్చు కన్నీళ్ళు. అందుకనే 10 మంది ముందు ఏడిస్తే నవ్వుల పాలవుతావు, దేవుని ముందు వేడిస్తే విడుదల పొందుకోబోతావు. ఎవరి ముందు ఏడిస్తే? అక్కడ కన్నీళ్ళు విడిచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించినను. నీ ప్రాణం పోతుందని నేనే చెప్పినా కదా, ఇప్పుడు నీ ప్రాణం నేను మరలా ఇచ్చేస్తున్నా. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు నేను పొడిగిచ్చేస్తున్నా. స్తోత్రం కలుగును గాక. ప్రార్థనతోటి ప్రాణం దక్కించుకోండు. కన్నీళ్ళతోటి ఒక వ్యక్తి పోతున్న ప్రాణాన్ని కూడా మళ్ళీ తెచ్చుకున్నాడు. నీకు ఏదైనా కష్టం ఉంటే, దుఃఖం ఉంటే ఎవరి ముందో ఏడవకు, దేవుని తట్టు తిరిగి. గోడ తట్టు తిరగడం అంటే దేవుని తట్టు తిరిగి కన్నీళ్ళు గార్చండు. ఇప్పుడు ఎంతమంది కన్నీళ్ళకి ఇంత ప్రార్థన పవర్ ఏముంది? డాక్టర్ చేయలేని పని కన్నీళ్ళు చేయగలుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరు చేయలేని పని? డాక్టర్ వెళితే లక్షలు అడుగుతుండే, ఎందుకంటే మరణకరమైన రోగి ఆయనకు. వెంటనే ఒక కన్నీటి ప్రార్థన డాక్టర్ కంటే పరమ డాక్టర్ హృదయాన్ని కదిలించి నీ ప్రాణం ఇచ్చేస్తున్నా, తీసుకోపో. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు దుఃఖపడు, ఏడు. ఎవరి గురించి నేడుస్తున్నావా? దేని గురించి నేను ప్రార్థన చేస్తున్నావు? వెళ్ళు. ఎవరి దగ్గర ఎవరి ముందు కార్చకు. ఆ విలువైన కళ్ళకి వెళ్ళి ఉన్న నీళ్ళు వృధా చేయకు. నీ కన్నీటి నేను చేయదు వృధా. ఎందుకంటే నీ కన్నీళ్ళు అన్నిటికీ ఎక్కడ వెళ్ళబోతున్నాయి? ఆయన కవిలలో కనబడబోతాయి. ఆయన బుడ్డిలో దాచబడి నేనన్నాడు. ఆయన పుస్తకంలో రాయబడతాయి నీ కన్నీళ్ళు. అందుకని తొందరపడి ఎవరి ముందో ఎక్కడ ఏడ్చినామనుకో, ఈ కన్నీళ్ళు అక్కడ పనికిరాని చోట్ల గార్చాడు, దానికి విలువ లేదు. ఇప్పుడు దానికి ఒక విలువ అంటూ ఉన్నది కాబట్టి వృధాగా ఏడవకుండా, వృధాగా చేయకుండా దేవుని సన్ముఖములో, ఎక్కడ? ఆయన ముందు, ఎవరి ముందో కాకుండా ఆయన ముందు నీ కన్నీళ్ళు గార్చు. అదేనమ్మా.
అందుకే అంటే అప్పుడప్పుడు మీరు ప్రత్యేకంగా ఆదివారం ఒకరోజు ఇచ్చుకొచ్చిన వాక్యం వినడం కాదు, ప్రత్యేకంగా ఒక ప్రార్థన చేయడానికి నేను వెళ్తాను. నేను వెళ్ళి కూర్చుంటా, ప్రార్థనలో వెళ్ళి కూర్చుండి దుఃఖపడి ఏడ్చి నువ్వు కన్నీళ్ళు కాసినావంటే నీ కన్నీటి ప్రార్థనకు త్వరగా జవాబు రాబోతుంది. అందుకే చాలు అని అంటాడంట. చాలు అని కనుక ఆయన నోట్లకి వెళ్ళి వచ్చేసిందంటే దాని పని అయిపోయినట్టే. మనుషులైతే అమ్మ ఏడవకమ్మ అని అంటారు. మనుషులు అయ్యాలు కాబట్టి ఓదారుస్తారు. కొంతమంది ఏడుస్తుంటే అయ్యా అమ్మ వద్దమ్మ అని కళ్ళకి లూలు తిడుస్తారు, నీళ్ళు తాపిస్తారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఓదార్పు వాళ్ళు వద్దన్న ఇంకా వస్తాయి. కానీ దేవుడు కనుక ఏడవకు అని చెప్పిననుకో, ఆహా నీ కార్యం త్వరగా జరగబోతుంది. ఎవరొద్దనాలి నీకు ఏడవద్దు అని ఎవరు చెప్పాలి? ఆయన చెప్పాలి నీకు. ఎవరి మెప్పు గురించో కన్నీళ్ళు కార్చొద్దు, ఎవరినో మెప్పించడానికి కన్నీళ్ళు కార్చొద్దు. 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో ఉంటారు. అబ్బా ఇక్కడ చూడండి, మనుషులు పరామర్శించుకుంటున్నారు. అయ్యో ఎందుకయ్యా నువ్వు కన్నీళ్ళు కారుస్తున్నావు? అబ్బా ఇక్కడ ఈయన ఎందుకన్నా కన్నీళ్ళు కలుస్తున్నామ్మా? దైవజనులు ఎందుకు కలుస్తున్నాడు? రాబోతున్న దినముల విషయాల్లో భయంకరంగా రాజు ఏం చేయబోతున్నాడు? ఆయన రాజరికం వెళ్తున్నాడు కానీ అనేక మంది హతమార్చబోతున్నాడు. చూడండి, ఈయన కన్నీళ్ళకు ఒక అర్థం అంటూ ఉంది. యేసు ప్రభు వారు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియకనే చేస్తున్నారని చెప్పి వాళ్ళ గురించి కన్నీళ్ళు కార్చిండు. యెరూషలేము చూసి కన్నీళ్ళు యెరూషలేమా ఈరోజు నువ్వు ఎంత బాగున్నావు. అందరేమో శిష్యులు చూపిస్తున్నారంట, ఎంత బాగుంది కదా ప్రభా కట్టడా అని, ఎంత బాగా కట్టిండ్రు కదా ఇల్లు, ఎంత బాగా కట్టింది కదా యెరూషలేము, ఎంత పెద్ద పెద్ద రాళ్ళు అని అంటుంటే దాని వైపు చూసి ఆయన కన్నీళ్ళు కాచిందంట. యెరూషలేమా బాగా కట్టబడిన దానవు, కానీ నువ్వు ఎట్లా కూల్చబడబోతున్నావు అనేసి నన్ను చూసి కన్నీళ్ళు కార్చాడు. జరగబోతున్న దాన్ని చూసి కన్నీళ్ళు కార్చిండు ఏసే. ఇక్కడ జరగబోతున్న దాన్ని చూసి కన్నీళ్ళు కార్చిండు ఎలీషా. నువ్వు ఎలా చేయబోతున్నావో తెలుసా నీకు? కొన్నిసార్లు జరగబోతున్న సంగతులు కొన్నిసార్లు దేవుడు మనకు బయటపరుస్తాడు, అప్పుడు వస్తుంది చూడు కన్నీళ్ళు. నీకంటే ఒక దర్శనం ఉందా? ఆ దర్శనాన్ని బట్టి నువ్వు ఏడుస్తున్నావా? అది నిజమైన దుఃఖం. జరగబోతున్న దాన్ని యెషయాకు చెప్పిండు, వెంటనే ఆయన వెళ్ళి చెప్పిండు, ఆయన కన్నీళ్ళు వచ్చిండు. కొన్ని జరగబోతున్న విషయాలను దేవుడు చెప్పినప్పుడు, తెలియజేసినప్పుడు వాటి గురించి కన్నీళ్ళు చాలా విలువకరంగా ఉంటాయి. అప్పుడప్పుడు నాకు ఏదైనా దర్శనం ఎవరు చూపిస్తున్నానుకో, దాని గురించి ఇక ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు అసలు కొన్ని దర్శనాలు కొన్ని చూపించినప్పుడు, కళలో చూపిస్తున్నప్పుడు వాటి గురించి చూసినాక మళ్ళీ బయటికి వెళ్ళడానికి కూడా మనసు రాదు. దాని గురించి ప్రార్థన. మీరు ప్రార్థనలో నిలకడగా ఉన్నట్లయితే జరగబోతున్న విషయాలను కూడా దేవుడు మీకు చూపించబోతాడు. చెప్పాలి, ఏం చేస్తాడు? అప్పుడు వాటిని చూసి నువ్వు కన్నీళ్ళు గార్చే మనస్తత్వం నీకు లేకపోతే నీకు చూపించి వేస్ట్ అనేసి నేను తీసేస్తాడు. యెషయాకు చెప్పించిండు, చెప్పగానే వెళ్ళి ఆయన చెప్పేసి వచ్చిండు. ఆయన వెళ్ళి చెప్పడంతో ఒక ప్రాణం దక్కింది. ఇప్పుడు ఈయన వెళ్ళి నాకు చెప్పిండు, నువ్వు చేయబోతున్న దాన్ని నేను చూస్తున్నానన్నాడు. ఆయన మార్చుకుండా లేదు, కొన్ని రోజులకు అట్లే చేసిండు.
ఈరోజు కొన్ని విషయాలు దేవుడు మీకు బయలుపరుస్తాడు కళలతోటి, దర్శనములతోటి. వాళ్ళ గురించి నాకు ఇట్లా కనబడ్డది, వీళ్ళ గురించి బయట చెప్పుకోవడం డంబం కాదు. నీకు నిజమైన మనస్తత్వం ఉంటే ఎలీషాలాగా కన్నీళ్లు గార్చు. దేవుడికి మహిమ కలుగునుగాక. చేతులతో ఒకసారి గట్టి చెప్పండి. సరే గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలి. అందుకే దావీదు ఒకసారి కీర్తన 119వ కీర్తన 136వ వచనం ఉంటుంది. కన్నీళ్ళు ఏర్లై పారినాయి అంటే కొంతమంది గురించి చూసి కొంతమంది గురించి విని ఎందుకు అంట చాలా మటుకు ప్రార్థన జనాలు దేవుని వాక్యం వినకపోతే, దేవుని మాటకు లోబడకపోతే కన్నీళ్ళు గార్చిండు. చూడండి అక్కడ. అంటే ఈ వాక్యము వినకపోయినందుకు. అబ్బా ఎందుకు ఏడుస్తున్నట్టు ఈయన చెప్తలేరు. నువ్వు దేవుని వాక్యం వినకపోతే ఒక సేవకుడు ఏడుస్తుండే ఇక్కడ. ఆ సేవకుని కన్నీళ్ళు వ్యర్థమైతే ఎప్పుడు చెప్పండి. అయ్యా వినండి, కొన్నిసార్లు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు సేవకులు వినరు, కొంతమంది వినరు. ఒకవేళ ఆ సేవకుడు కనుక కన్నీళ్ళు గార్చింది అనుకోండి, దేవుడు ప్రార్థన వింటాడా వినడా? ఇప్పుడు ఆ కన్నీళ్ళు ఎక్కడ పోతున్నాయి? రాస్తుంటాడు కదా. ఇప్పుడు ఒక సేవకుడు అక్కడ ప్రార్థన వినకపోతే, దేవుని వాక్యానికి లోబడకపోతే, అందుకని కొన్నిసార్లు ఎప్పుడైనా మీ గురించి ఒక సేవకుడు ఏడ్చిండేమో అని గుర్తుపెట్టుకోండి. అందరికేమో అని నీ గురించి నువ్వెవరినైనా నొప్పించడం అనుకో, వాళ్ళు నీ గురించి కన్నీళ్ళు గారిస్తే దేవుడు కన్నీళ్ళు ఏం చేస్తాడు? చూస్తాడా చూడడా? అందుకని తొందరపడి నా ద్వారా ఎవరు కన్నీళ్ళు గార్చొద్దు చెప్పండి రా. సరే, నేను ఎవరిని నొప్పించొద్దు. ఎందుకంటే దేవుడు ఎవరిని చూస్తాడు? ఇప్పుడు ఎవరు చూస్తాడు? కన్నీళ్లను చూస్తున్నాడు. అంటే ఇప్పుడు నిన్ను బట్టి ఎవరన్నా ఏడ్చిరనుకో, పరిస్థితి ఎట్లయిపోతుంది? నిన్ను బట్టి ఎవరైనా సంతోషిస్తే మంచిదే, కానీ నిన్ను బట్టి ఎవరన్నా ఏడ్చిండ్రు అనుకోండి, నీకుంటుంది గోస. మనం ఎవరిని ఏడిపించొద్దు చెప్పాలి. అది భార్యనైనా, భర్తనైనా, తల్లినైనా, తండ్రినైనా, అత్తనైనా, పిల్లలైనా మనం ఏడ్చినామా? అందుకే కొన్నిసార్లు వాళ్ళు చాలా నొప్పించినా ఏడిస్తే మళ్ళీ వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అని భయానికి ఏడవకుండా అయిపోతాం. నువ్వు ఏడుపు, అందుకే కొన్ని వాళ్ళ ఏడుపు మంచిది కాదమ్మా అంటాం. చూసిండ్రా మీరు? ఎవరు ఏడుపు ఎట్లుంటుందో అందుకే అనంటాం ఆ మాట. ఎవరు ఏడుపు ఎట్లుంటుందో అని ఎందుకంటాము? ఎప్పుడు మీరు వెళ్ళి ఏమంట ఆ ఏడుపు నీకు తగులుతుందేమో అని అంటాం. కొన్నిసార్లు ఒక ముసలాం ఉంది, ఆమె ఏడుపు వాళ్ళ కొడుకు తలిగింది. నేను వాస్తవం చెప్తున్నా, తలిగింది. కన్న తదిలిని వదిలేసిండు. ఈరోజు వదిలేసి ఏ కాకిలాగా వదిలేస్తే కొడుకు ఫోన్ చేసిన, అమ్మ మీ అమ్మకు మొన్న కాలు ఇరిగింది, కాలుకు దెబ్బ తగిలింది, వచ్చి చూసిపోతారేమో, లేకపోతే చూస్తారేమో, దెబ్బ తగిలింది, చిడిల మిక్కిలు పడ్డదని. అంటే మాకు చెప్పొద్దు, దాన్ని నేను వదిలేసిన అని అంటాడు. దాన్ని నేను వదిలేన ఇంద్ర బాబు, నీకు కొడుకువా కసాయుడు అని నాకు తెలియదు, దాని సంగతి నాకు చెప్పకని అంటుండ్రు. ఆ తల్లిని, కన్న తల్లిని పెట్టుకొని వదిలేస్తే చాలా దుఃఖకరంగా అనిపించింది. ఒక వాళ్ళ బిడ్డ తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిపోయింది. వదిలేసిపోయినాక, అమ్మ నీ బిడ్డ, మీ అమ్మకు దెబ్బ తగిలిందమ్మా నాకు చెప్పక అవన్నీ అని చెప్పి ఆ రోజు నుంచి సంవత్సరమైంది ఇంతవరకు మళ్ళీ ఎన్ని ఫోన్లు చేసినా, మెసేజ్ పెట్టినా లేపది, చూడదు. మెసేజ్ చూసుకుంటుంది, పక్కన పెడుతుంది. తల్లిదండ్రులు అంటే అంత చులకన పిల్లలకు. ఎంత దుఃఖకరం అయిపోయింది. ఈరోజు మొన్న పోయిన వారం నాకు ఒక వార్త వినడేది. ఇప్పుడు ఆమె తినకుండా ఇప్పుడు మానేసింది, ఇప్పుడు అన్నం తింటలేదు. ఎందుకు తెలుసమ్మా?
ఒక కొడుకేమో తాగుపోతాడండు, ఒకడేమో ఏ కొడుకైతే ఆమె దగ్గర ఉన్న భర్త ఉన్న రోజులు బ్యాంకులో పనిచేసిండు, ఉన్న ఆస్తి అంతా వచ్చేంతవరకు తీసుకుండ్రు, ఎక్కడిదక్కడ నింపుకుండ్రు, ఉన్న ఇల్లు అమ్మేసుకుండ్రు, ఉన్న బంగారం తీసేసుకుంటారు ముసలి ఆమె దగ్గరికి. ఇప్పుడు అన్నీ అయిపోయినాక వదిలేసిండ్రు. మొన్న వార్త వినబడ్డది, ఆ బ్యాంకులని ఈ బ్యాంకులని లోన్లు తీసి 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 ఎక్కడికి వెళ్ళి వస్తే అక్కడికి వెళ్ళి తీసుకున్నాడంట. తీసుకొని పెద్ద పెద్ద కారు కొన్నాడంట, అది కొన్నాడు, ఇది కొన్నాడు, అది చేసిండు, ఇవి చేసిండు, స్నేహితులకు పెట్టి వాళ్ళకు వీళ్ళకి బలాదురుగా పెట్టి చివరికి ఇల్లు వదిలిపెట్టి పారిపోయింది. ఇప్పుడు భార్య పిల్లలను వెంట పెట్టుకొని ఆ ఊర్లో లేడు. ఇప్పుడు పరాయి ఊర్లో వెళ్ళి ఎక్కడో తలదాచుకుంటుండ్రు, చుట్టూ పోలీసులు తిరుగుతుండ్రు, వెంటబడుతుండ్రట పోలీసులు, ఎప్పుడు దొరుకుతాడా అని. ఎప్పుడు దొరుకుతారని చెప్పి వెతుకుతుండే ఫోన్ నేను కూడా చేసిన, స్విచ్ ఆఫ్. ఇప్పుడు స్విచ్ ఆఫ్లో అయిపోయినాయి, లేడు, ఫరారీలో ఉన్నాడు. దొరికితే జైలే. ఆ సంగతి మళ్ళీ మొన్న ఇన్ని రోజులు లేపలే కానీ ఇప్పుడు చెప్పి వాళ్ళ అక్క ఫోన్ చేసింది మాకు. చెప్తే ముసలామెను రోడ్ల మీద వదిలేసిండ్రు. ఇన్ని సంవత్సరాల నుంచి ఒకళ్ళు ఇక్కడ సుఖంగా ఉంది, ఇప్పుడు లేదా సుఖంగా ఉంది. అదే ఇంత అన్నం పెట్టినుంటే ఏమవుతుండే, తిట్టో కొట్టో ఏదో గులుగుతుండొచ్చు, కానీ దగ్గర పెట్టుకుంటే అంగట్లో వదిలేసినట్టు వదిలేసిండ్రు. ఆమె కాచిన కన్నీళ్ళు వ్యర్థమైనయా? సంవత్సరాలు కూడా తిరగలే, రోడ్ల మీద పడ్డారు. అందుకని మనం ఎవరిని ఏం చేయొద్దు. నేను ఎప్పుడు చెప్తాను, కొడుకులైతే మీరు ఏడుండ్రు మీ తల్లిదండ్రులను పెట్టండి, మంచిగా చూసుకోండి. పట్టెడు అన్నమే కదా వాళ్ళకి అడుగుతారు, మా అంటే కొంచెం సతాయిస్తారు. మమ్మల్ని కూడా నాకు ఇంట్లో ఉంది కూడా, మా అరబెక్క మా అత్త లేదు కదా, నాకు ఒక పెద్ద అత్త అయిపోయిందని అన్నాడు. పోన్లే అమ్మ మనం ఓదార్చుకో అని చెప్పి ఎన్నోసార్లు ఒప్పుకుంటున్నాం. అవేంటి ఊరుకో అని మేమిద్దరం తలుసుకొని, అదే మన ఇంట్లో ఉంటే మనకైతుంటే ఇట్లా అయిపోతున్నాయి కదా. మస్తు సతాయించిన అయినా సరిగా మోసం మమ్మల్ని విడిపించిన దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు అందరినీ గురించి ఒక్కొక్కసారి ఈ పిల్లలందరూ ఎందుకు నువ్వు వీళ్ళందరి గురించి నువ్వు ఇంత టెన్షన్ తీసుకుంటావు, వీళ్ళందరినీ ఇంట్లో సతాయిస్తారు ఎందుకు, పక్కన వద్దులే, వాళ్ళే భారంతో ఉండరు అని చెప్పి నేను అందరి దగ్గర తీసుకుంటాను. ఆ ప్రార్థన ఎప్పుడు అవుతుందా? అర్థం కాదు. మొన్నవాడు దగ్గర తీస్తే వానికి 2 పిల్లలు పుట్టిండ్రు. ఇప్పుడు అర్జున్కు ఇట్లా గట్టిగా రోడ్డు మీద పట్టుకొని ఆయన కళ్ళలు వెళ్ళి కాడుతుంది, దారి చూపిస్తే చాలు. దారి చూపిను, అర్థమైందమ్మా? ఎవరు నీ గురించి ఎవరు ఏడవనికి అమ్మా, అర్థమైందమ్మా? ఎవరు మీ గురించి కన్నీళ్ళు కార్చొద్దు, వ్యర్థం కాదు కన్నీళ్ళు దేవుడు ఎక్కడ రాస్తాడు? సీసాలో ఉంటాయనంట, పేపర్లో రాసుకుంటుంటాడు. ఒకవేళ ఆ దుఃఖం నీకు శాపంగా మారొద్దు, ఎవరి కన్నీళ్ళు నీకు శాపంగా మారొద్దు. అందుకనంటే నేను ఎప్పుడు కూడా అమ్మా ఎవరి గురించి ఏడవకండి అమ్మా, ఒకవేళ మీ కన్నీళ్ళు వాళ్ళకి అడ్డంగా అయిపోతాయేమో. వీలైనంత మటుకు ప్రేమించండి. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి గట్టిగా చెప్పాలి. ఈరోజు మీకు ఎంతమందికి అర్థమైంది కన్నీటి విలువ ఉందా లేదా? ఉందా? అందుకని నేను వృధాగా కన్నీళ్ళు కార్చొద్దు, వ్యర్థంగా కన్నీళ్ళు కార్చొద్దు. ఆ కార్చవలసిన కన్నీళ్ళు ఎక్కడనంటే దేవుని ఎదుట. దేవుడు నీకు ఏదైనా చూపిస్తున్నాడా, దాని గురించి ఏడు. దేవుడు నీకు ఏదైనా బయలుపరిచిందా, దాని గురించి నువ్వు కన్నీళ్ళు కార్చు, అది మంచిది. ఆ కన్నీటి జీవితాన్ని వ్యర్థంగా పోనిచ్చుకోకు. దేవుడు చూపించిన దర్శనం ఏది కూడా వ్యర్థం కాదు. అందుకే ప్రతి దర్శనాన్ని బట్టి నువ్వు కన్నీళ్ళు కార్చడం మంచిది. 2 చేతులు ఒకసారి చెప్తాం, ఒకసారి హల్లెలూయా, ఇంకోసారి గట్టిగా చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి గట్టిగా, ఆమేన్. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 9వ అధ్యాయం మొదటి నుంచి చదువు.
ఎవరి గురించి అంట ఈయన కన్నీళ్ళు కారుస్తున్నాడు? ఒక సేవకుడు చూడండి, నా జనులలో హతులైన వారిని గురించి ఏమైపోయిందంటే నా తల చూడండి. కొంతమంది కన్నీళ్ళు కారుస్తారు రాత్రిపూట. అమ్మ ఎప్పుడంట ఏడ్చి ఏడ్చి తీస్తుంటే ఆ కళ్ళకి వెళ్ళి ఈ పక్కకి వెళ్ళి ఈ పక్కకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కారి కారి చెవులలోకి పోయి ఇక్కడ పోయి మొత్తం ఎట్లయిపోయినాయంట జలమయం. చెప్పండి ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు? నా జనులలో ఆత్మమైన వారిని గూర్చి నేను దీవారాత్రులు కన్నీరు విడిచినట్లు నా తల జలమయమై జలమయముగాను నా కన్నీళ్ళు ఊటగాను. అబ్బా, జనాల గురించి ఏడ్చిండు. ఇక్కడేమో ఒక దైవసేవకుడు ఎవరంట దేవుని వాక్యం వింటలేరు కదా అని ఏడుస్తున్నాడు. వింటలేరు కదా, గ్రహించలేకపోతున్నారు కదా. వెంటనే దేవుడు ఆ ప్రార్థన వినేసి జనాల హృదయాలు, అందుకే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పక్క వాళ్ళు తాగుబోతుడైందా వాళ్ళ గురించి ఏడు. దేవా ఆయన మనసు మార్చయ్యా అని దేవుని సన్నిధిలో కూర్చుంది. ఒక మోసగాడైందా వాళ్ళ గురించి కన్నీళ్ళు కాచు. రక్షణలోకి రావాలా వాళ్ళ గురించి కన్నీళ్ళు కాచు, ప్రార్థన చేయి. ఈరోజు నీ కన్నీళ్ళు వ్యర్థం కావు. నీ ప్రార్థనకు జవాబు రాదని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పటిదాకా చెప్పినాను, దేవుడు కన్నీళ్ళు అసలు ఎందుకు ఇస్తాడు అని అంటే పరీక్ష జీవితం. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఆ కన్నీళ్ళే కనుక లేకపోతే నీకు నీ పరిశుద్ధ గ్రంథంలో నీ పేపర్ నిండేంత వరకే. ఎన్ని రోజులు అంట కన్నీళ్ళు చెప్పిన ఎప్పటిదాకంట కన్నీళ్ళ గురించి ఏముంటుంది చెప్పాలి. ఒక పుస్తకం ఉంటుంది నీకు. ఎంతవరకు ఈ కన్నీళ్ళు దేవుడా అని చాలామంది అంటారు. ఒకటే, ఆ పుస్తకం నిండేదాకానే. తర్వాత నీ దుఃఖ దినములు సమాప్తములైనవి అని అంటాడు. అయిపోయింది, ఇది నిండిపోయింది. ఇప్పుడు ఫాల్, ఇది ఒక బుట్టి కన్నీళ్ళన్నీ కవిలలో ఉంటాయి, అవి నిండేదాకానే. తర్వాత నిన్ను ఎక్స్ట్రా మళ్ళీ ఎంత వచ్చి ఇంకెడ వేయాలి చెప్పాలి. ఎక్కడ ఉంటాయి? అది నిండలే, ఇంకా అది నిండిపోయినప్పుడు క్లోజ్. ఇక ఆడికెళ్ళి నీ జీవితం కన్నీళ్ళుగా ఉండదు, మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అంతకుముందు బాగా ఏడ్చి 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 దుఃఖంతో నలిగిపోతున్నావా? అమ్మ ఎంతవరకు ఏడుస్తావు? నా వల్ల అయితే లేదు కానీ అనుకుంటా, కానీ అది నిండడానికి టైం దగ్గరకు వచ్చేసరికి గుండె ఆగిపోతుంటుంది. ఏడ్చి ఏడ్చి అయిపోయింది ప్రభు నాతో అయితే లేదు. కొన్నిసార్లు గుండె బర్రెక్కిపోతుంది, గుండె పగిలిపోతుందేమో అన్నంత అనిపిస్తుంది. ఏడ్చి ఎక్కడ హృదయం పగిలిపోతుందేమో, మనుషుల మాటలకు తట్టుకోలేక. ఎంతమందికి అట్లా అయింది? ఏడ్చి ఏడ్చి గుండె రాత్రి పుట్టలో పగలు పుట్టను పగిలిపోతుందేమో, ఏమవుతుందో ఏమో అనే పరిస్థితి ఎప్పుడు రాలే? వచ్చిన వాళ్ళకి సెటిల్ రాలే? ఏడ్చి ఏడ్చి కళ్ళకి నీళ్ళు కారి కారి ఒక్కోసారి అసలు ఏమన్నా అయిపోతుందేమో. కానీ ప్రభు చక్కగా చెప్తాడు, మీ కన్నీళ్ళు నా కవిలలో కనబడుతున్నాయి, అవి వ్యర్థం కాదు. ఈరోజు నుంచి నువ్వు వ్యర్థంగా కన్నీళ్ళు కార్చకు, ఎటు పడితే అటు కన్నీళ్ళు కార్చకు. నువ్వు అడగడానికి ప్రార్థనలో చేయడానికే ఆ కన్నీటి జీవితం కొద్ది రోజులే, ఎప్పటికీ అదే కన్నీళ్ళు ఉండదు. జనమా నీవి కమ్మిట మాత్రము కన్నీళ్ళు విడువవు. ఆయన నీ కన్నీళ్ళు చూసి నిశ్చయంగా నేను కరుణించబోతున్నాడు. అందుకని ఎవరి ముందో మనుషుల ముందు ఏడవడం కంటే ప్రార్థనలో కన్నీళ్ళు గార్చు. దేవుని సన్నిలో కూర్చోండి. ఇప్పటిదాకా ఎంతోమంది దైవ సేవకులు ఎలాగ ప్రార్థన చేసిండ్రు, ఎలాగ వాళ్ళు కన్నీళ్ళు గార్చిండ్రు, ఎలాంటి దేవుని ఎలాగ దేవుని వెతికిండ్రు. అవి వస్తున్నాయి అని అంటే
త్వరలోనే నీ సమస్య పూర్తి కాబోతుంది. తన్నుకొని వస్తున్నాయి నీకనంటే తన్నుకొని నీ సమస్యలు వెళ్ళబోతున్న టైం వచ్చేసింది. స్తోత్రం కలుగునగా. వెళ్ళబోతుంది నీ సమస్య. దేవుడు జవాబు నీకు ఇవ్వబోతున్నాడు. నీ దుఃఖానికి ఆయన ఒక జవాబు అనేది ఇవ్వబోతున్నాడు. నీ ప్రార్థనకు తగిన ఉత్తరం ఏది? ఇప్పుడు కన్నీళ్లతో నువ్వు వెతుకుతున్నావు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. సంతోషంతో పనులు కోస్తావు. నా కన్నిటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చిందని అదే స్తుతించడం. స్తోత్రం కలుగును గాక. తర్వాత నువ్వు స్తుతులు అర్పించబోతున్నావు. ఇప్పుడు కన్నీళ్ళు వేస్తావు. ఇది అయిపోగానే నెక్స్ట్ ఉంటుందంట. ఎంతెంత కన్నీళ్ళు కార్చిన దానికి ఇంకొక బుక్ రెడీ ఉంటుంది. ఎంత కృతజ్ఞతలు చెప్పినాం. అబ్బా దేవుడు నా ఆపదలో నా కన్నీళ్ళను చూసిండు, నా భారాన్ని విన్నాడు అని చెప్పి అది తలుచుకొని నువ్వు స్తుతిస్తావు చూడు. ఆ స్తుతులది కూడా పుస్తకం నిండబోతుంది. ఒక్కొక్క దాని గురించి నీవు నడిస్తే ఎక్కడెక్కడ నడుస్తున్నావు, నువ్వు కన్నీళ్ళు కాస్తే ఎన్ని కన్నీళ్ళు కాచినావని ఒక పుస్తకము. నువ్వు కృతజ్ఞతలు చెప్తావు చూడు, దానికి ఇంకొకటి. భూమి మీద మనిషిని పంపించినప్పుడు ఊరికేనే కాదు, సుఖ దుఃఖాలతో జతపరిచి పంపించిందని చెప్పిన. ఏంటి? సుఖ దుఃఖాలతో కలిపి. ముందు దుఃఖం ఉంది, తర్వాత నీకు సుఖ జీవితంతో గడిచే సంవత్సరములను నేను నీకు ఇవ్వబోతున్నాను. ఏ జీవితము? సుఖ జీవితంతో గడిచే సంవత్సరాలు కూడా నేను నీకు ఇవ్వబోతున్నాను. అన్ని కన్నీళ్ళే ఉండవు. ఇక జీవితాంతం అవే కన్నీళ్ళతో ఉండం మనం. అట్లా అని చెప్పి ఏడిపే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. సుఖ జీవితంతో గడిచే సంవత్సరాలు కూడా ఇవ్వబోతున్నాను. అందుకే బాగా గమనించి, ఇది చదవకపోతే కూడా కొంతమంది భక్తులు కన్నీళ్ళు కార్చిండ్రు. ఒకవేళ ఆ కన్నీళ్ళు కూడా నువ్వు చదవకపోతే నీ గుండె మీద భారం అయిపోతుంది. వాక్యం చదవండి, ధ్యానించండి. జనులు దేవుని వాక్యం వినకపోతే కూడా భక్తులు కన్నీళ్ళు కార్చిండ్రు. దేవుడికి మహిమ. ఈరోజు నువ్వు ఇంతగా ఎదగాలి, ఇంకా ఇష్టపడాలని చెప్పి కన్నీళ్ళు కార్చిన భక్తుల ప్రార్థననే ఈరోజు మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మన వెనుక ఎంతో భయంకరమైన కన్నీళ్ళు ఉన్నాయి. నీ కొరకు కన్నీళ్ళుగా ఎంతమంది కన్నీళ్ళు గారిస్తే నువ్వు ఈరోజు నువ్వు ఇలా కూర్చుండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ ప్రార్థన వ్యర్థం కాదు. చేతులైతే ఒకసారి చెప్పండి, నాకు నీ ప్రార్థన వ్యర్థమవుతుందా? ఎంతమంది చెప్తుండ్రు? చూడండి, ఇక్కడ తిమోతి ఒక మాట చెప్తాడు. 2 తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం మొదటి నుంచి 3వ వచనం చదువు. అమ్మా, ఎవరన్నా నా ప్రార్థనలో ఎల్లప్పుడూ ఎడతెగక నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఎవరి కన్నీళ్ళు? ఎవరి కన్నీళ్ళు? నీ కన్నీళ్ళు. నీ కన్ను వేడుస్తుంటే నీ కన్నీళ్ళను నేను తలుచుకొని, ఆహా, సంపూర్ణమైన ఆనందం. తిమోతికి గురించి పౌలు గారు చెప్తున్నాడు. అయ్యా, నీ కన్నీళ్లను చూసి అబ్బా, నువ్వు దేవుని సన్నిధిలో ఏడ్చే ఏడుపులు చూసి నేను సంతోషిస్తున్నాను. దేవుని మందిరంలో నువ్వు కార్చే కన్నీళ్లను చూసి ఆహా, నిర్మలమైన ఏమంట? నిర్మలమైన అని ఉంటుంది కదా. నిర్మలమైన ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. పౌలు గారు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ఆయనకు
ఏమమ్మా మంచి మాట, అది బాగా చూడండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఎవరిని కూర్చుంటా? తిమోతిని గురించి పౌలు గారు 24 గంటలు జ్ఞాపకం చేసుకుంటుండంట. ఎందుకయ్యా? ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకు? ఆయన లోపల ఒక కన్నీటి ప్రార్థన ఉంది. తిమోతి జీవితం అంటే తెలుసమ్మా, కన్నీళ్ళు 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 కన్నీళ్ళు. ప్రైజ్ ది లార్డ్. కన్నీటి జీవితం అంట. నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు ఆపేక్షించు. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితర ఆచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను నిన్ను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞతుడైన ఉన్నానని ఆ విశ్వాసము మొదట నీ అవ్వైనను లోయలోను నీ తల్లి అయిన ఇనికేలోను వసించెను. అది నీయందు సహా వహించుచున్నది నేను రుడిగా నమ్ముచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ఇష్టపడతారు తెలుసా? అందుకే అన్న కన్నీళ్ళు గార్చింది. ఆ కన్నీటి ప్రార్థనకు దేవుడు త్వరగా జవాబు వచ్చింది. తిమోతి కన్నీళ్లు గార్చేవాడు పౌలుకు ఇష్టంగా మారిండు. ఆ కన్నీళ్ళే లేకపోతే ఇష్టంగా మారు. అయ్యా మన ప్రైజ్ ది లార్డ్. అమ్మ ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు నీ కన్నీళ్ళు చూసి పరలోకంలో ఉన్న దేవుడే కనికరించబోతున్నాడు. ఎవరు? పరలోకంలో ఉన్న తండ్రి నీ కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు, మేలు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని కన్నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ, ఎవరి ముందంటే వాళ్ళ ముందు ఏడవడం కాదు. ఎవరి ముందు ఏడిస్తే ఫలితం వస్తుందో, ఎవరైంది కరెక్టు అని చూసి మనుషుల ముందు కన్నీళ్ళు కార్స్తే వృధా అవుతుంది. జీవంగల దేవుని సన్నిధిలో కూర్చుండి ప్రార్థనలో కన్నీళ్ళు కార్చు, దేవుడి సన్నిధిలో నీకు జవాబు రాబోతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. లేచి చూడదాం. నీ ప్రతి ప్రార్థన, నీ కన్నీళ్ళు వ్యర్థం కావు.